నువ్వు నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఉసుగొలిపి నీ ఎమ్మెల్యేలు నువ్వు అంతా చేసే కార్యక్రమం ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చివరికి సుప్రీంకోర్టు ఇదే కొమ్మినేని గారిని సుప్రీంకోర్టు మామూలుగా సుప్రీంకోర్టు బెయిల్ అనేది అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు బెయిల్ అనేది ఇవ్వదు. అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఇదే కొమ్మినేని కొమ్మినేని శ్రీనివాసరావు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెంప మీద ఇదొక చెంప చెల్లు అనిపించినట్టు కాదా? మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలన్నీ ఈ మాదిరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి చేత ఈ మాదిరిగా దగ్ధం చేస్తే దీనికి గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా? మన సుప్రీంకోర్టు అక్కడ చేసింది తప్పు, కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసింది తప్పు అని చెప్పి వెంటనే విడుదల చేయమని చెప్పి విచక్షణాధికారాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించి ఆర్టికల్ 32 ప్రకారం తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి విడుదల చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు చెంప చెల్లుమనిపించిన సుప్రీంకోర్టు మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలను ఇంత దారుణంగా దగ్నం చేస్తూ ఉంటే, మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు దీంట్లో దోషి కాదా? ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేనా ఇది? ఇది తప్పుడు సాంప్రదాయం కాదా? రేపొద్దున ఇదే సాంప్రదాయం కొనసాగితే రేపొద్దున ఎవరైనా బతుకుతారా? ఈరోజు సాక్షి, రేపొద్దున ఎన్టీవీ కావచ్చు, రేపొద్దున TV9 విలేకరు కావచ్చు, రేపొద్దున ఇంకొకడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, బతుకుతారా ఎవరన్నా ఇదే కొనసాగితే? ఇతడు విచ్చలవిడి రౌడీజం కాదా ఇది? అంటే ఆయనకు వ్యతిరేకంగా ఎవరు ప్రజాశక్తి కావచ్చు, ఇంకోడు కావచ్చు, ఆయనకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా, ఎవడు రాసినా, ఎవడు చూపించినా రెడ్ బుక్ రాజ్యాంగం కరెక్టేనా ఇది? నిజంగా మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారి గౌరవం ఉందా అని అడుగుతా ఉన్నా నేను. నిజంగానే మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సిన్సియర్గా అడుగుతా ఉన్నా, గౌరవం ఉందా చంద్రబాబు నిజంగా నీకు అని అడుగుతా ఉన్నా నేను. ఎందుకు అడుగుతున్నానంటే నిజంగా గౌరవం ఉన్న వ్యక్తులైతే సత్యసాయి జిల్లాలో రాఫ్తాడ్ నియోజకవర్గంలో రామగిరి మండలంలో ఏడు కుర్రాకలపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతా ఉన్న దళిత చిన్నారిని, దళిత బాలికను టీడీపీ వాళ్ళు 14 మంది టీడీపీ వాళ్ళు సామూహిక అత్యాచారం చేస్తే, ఆ బాలిక గర్భం దాలిస్తే, ఆ బాలిక ప్రెగ్నెంట్ అయితే ఈ విషయం బయటకు వచ్చింది. కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనివ్వకుండా టీడీపీ వాళ్ళు భయపెట్టిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఆ పాపకు పాపం తండ్రి కూడా లేడు. అలాంటి తండ్రి లేని ఆ కుటుంబాన్ని వీళ్ళు చేసిన పనులతో ఊరిడిచిపెట్టి వెళ్ళిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా.
పోలీసులు ఏం చేశారని అడుగుతా ఉన్నా. నీ గవర్నమెంట్లో ఆ దళిత పాపకు తోడుగా చట్టం ప్రకారం చర్య తీసుకునే దమ్ముకు చంద్రబాబుకి ఎందుకు లేదని అడుగుతా ఉన్నా. ఆ ఆడబిడ్డ జీవితాన్ని రాజకీయంతో ముడేశాడు. న్యాయం చేయాలని ఈ మనిషికి ఏ కోశాన సిన్సియారిటీ లేదు. మహిళలంటే గౌరవం ఉన్న వాళ్ళు చేసే పనేనా ఇదని అడుగుతా ఉన్నా. అదే అనంతపురం కంబైన్డ్ జిల్లా, అదే అనంతపురం జిల్లాలో ఇంకొక ఘటన. ఇంటర్మీడియట్ చదువుతా ఉన్న గిరిజన బాలిక సాకే తన్మయి, ఆ బిడ్డ కనపడడం లేదు అని తల్లిదండ్రులు జూన్ 3వ తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరు పట్టించుకోలా. 6 రోజుల తర్వాత ఆ పాప శవమై కనిపించింది. అసలు రాష్ట్రంలో కేసుల మీద దర్యాప్తు చేయాలి, ఇలాంటి ఘటనలు జరగకోకుండా చూసుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా ఉందా? పోనీ టైం ఎవరికైనా ఉందా? ఎంతసేపు రెడ్ బుక్, ఎంతసేపు వాళ్ళని ఇరికించాలా, వీళ్ళని ఇరికించాలా అని తాపత్రయము. ఆడవాళ్ళ గురించి, గౌరవం గురించి వీళ్ళు మాట్లాడతారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో, నారాయణపురంలో తిమ్మరాయప్ప అనే ఒక పేదవాడు, ఒక పేద కూలి అప్పు చెల్లించలేదని ఆయన భార్య శిరీషను చెట్టుకు కట్టేసినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. అది జరిగిన 2 రోజుల తర్వాత సాక్షి దాన్ని రిపోర్ట్ చేస్తే, ఫోటోలతో సహా దాన్ని చూపిస్తే, పబ్లిష్ చేస్తే, నెట్లో వైరల్ అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు మేలుకొంటాడు. కుప్పం కదా, వైరల్ అవుతా ఉంది, సోషల్ మీడియాలో కూడా ఫోటోలతో సహా బయటకు వస్తూ ఉంది అని అప్పుడు ఒక 5 లక్షలు డిక్లేర్ చేస్తాడు.